గుల్ల కొట్టలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. రొయ్యి గట్టిపడిపోతూ ఉంటుంది, గుల్ల కొట్టలేదు. మినరల్స్ లోపం అనేటువంటిది చెరువులో మనకి తరచూ కనిపిస్తూ ఉంటుంది. మినరల్స్ లోపానికి కారణం ఏంటంటే మన చెరువు చుట్టూ గట్ల మీద కనుక మొక్కలు, కొబ్బరి మొక్కలు కానీ ఇంకేమైనా పెద్ద పెద్ద చెప్పుకుంటే ఇవన్నీ మినరల్స్ని తీసేసుకుంటాయి. రొయ్యికి మినరల్స్ అందవు. తర్వాత ఒక్కొక్కసారి ఈడిటీలు కొడతా ఉంటాము. అంటే మనకి అనవసరమైన పరిస్థితుల్లో కూడా ఈడిటీ కొడతా ఉంటాము. ఆ టైంలో ఈడిటీ కొట్టడం వల్ల ఏంటంటే చెరువులో ఉన్నటువంటి మినరల్స్ అనేటువంటివి తగ్గిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం చేసేటువంటి ఇంకొక పని ఏంటంటే శానిటైజర్స్ వాడుతూ ఉంటాము. రన్నింగ్ ట్యాంక్లో శానిటైజర్స్ అనేటువంటివి వాడకూడదు. వాడడం వల్ల ప్లాంక్టన్ అనేటువంటిది క్రాష్ అవుతుంది. దీంతో పాటు చెరువులో ఉండేటువంటి మినరల్స్ శాతం కూడా తగ్గిపోతుంది అన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల చివరికి ఏమవుతుందంటే మినరల్స్ మనకి తగ్గిపోతున్నాయి. చెరువులో మినరల్స్ తగ్గిపోవడం వల్ల ఆ రొయ్యికి గ్రోత్ అనేటువంటి ఉండవు, గొల్లలు అనేటువంటివి ఏర్పడవు. ఒక్కొక్కసారి గొల్ల కొట్టలేనటువంటి పరిస్థితుల్లో రన్నింగ్ మార్టాలిటీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే రన్నింగ్ మార్టాలిటీ అనేటువంటిది ఏ జీవుల వల్ల వచ్చేటువంటిది కాదు, కానీ చెరువు యొక్క నీటి ప్రమాణాల్లో, అంటే నీటిలో ఉండేటువంటి రసాయనిక లక్షణాలు ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా అవి రొయ్యి యొక్క ఆరోగ్యం మీద, రొయ్యి యొక్క పెరుగుదల మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. దాన్ని ఇవి ఏం చేస్తాయంటే మనకి ప్రతిరోజు కూడా రోజుకి 5-6 పీసులు రావడం, లేకపోతే 10 పీసులు రావడం, 50 పీసులు రావడం అనేటువంటి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. అందుకని దీన్ని రన్నింగ్ మార్టాలిటీ అంటారు అన్నమాట. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మంచి మెడిసిన్ ఏంటంటే న్యూట్రిజన్. దీంట్లో మీకు ప్రోటీన్ ప్రీమిక్స్ ఉంటాయి, అలాగే మినరల్ ప్రీమిక్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనకి రొయ్యిని తెల్లకండ వ్యాధి నుంచి, అంటే మనకి ఏమవుతుందంటే మినరల్స్ లోపం. తెల్లకండ వ్యాధి అంటే మినరల్స్ లోపం. ఒక్కోసారి రొయ్యి ఏంటంటే క్రాంప్స్ వస్తాయి, బాడీ క్రాంప్స్ అంటారు. రొయ్యి వంకరలు తిరగడం జరుగుతూ ఉంటుంది. అంటే రొయ్యలాగా మనం చూస్తే తెల్లగా ఉండి కొంచెం వంకరలు తిరుగుతూ ఉంటాయి. ఈ తెల్లకండ వ్యాధిని తగ్గించడానికి, రన్నింగ్ మార్టాలిటీ తగ్గించడానికి, రొయ్యని చక్కగా గొల్ల కొట్టించేటట్టు చేసి మళ్ళా గొల్ల ఏర్పడి కండ ఏర్పడేటువంటి రీతిలో ఉంచడానికి ఈ న్యూట్రిజియం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది మామూలుగా రొయ్యలకి 30-35 రోజుల వరకు ప్రోటీన్ అనేటువంటిది ఎక్కువ కావాలి. ప్రోటీన్ అనేటువంటిది అందుకని మనకి మనం మేతల్లో ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి మేతను మనం ఎన్నుకుంటాం 30 రోజుల వరకు. ఈ 35 రోజులు దాటిన తర్వాత నుంచి మనకి ఏంటంటే రొయ్యికి కావాల్సినటువంటివి ఏంటంటే మినరల్స్ అనేటువంటివి ఎక్కువ ఉండాలన్నమాట. మినరల్స్ లోపం అనేటువంటిది. సో ఆ మినరల్స్ లోపాన్ని తగ్గించేటువంటిది ఈ న్యూట్రిజియం అనేటువంటిది. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-993333కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.